హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరబిక్ తెలుసుకుందాం తెలుగులో. ఈ ఛానల్కి మీకందరికీ స్వాగతం అండి. ఈరోజు వీడియోలో నేనైతే కొన్ని పదాలు అంటే పిల్లల్ని ప్రేమగా పిలిచే పదాలు అయితే అరబీ భాషలో ఎలా పిలుస్తారనేది ఈ వీడియోలో చెప్పడం జరిగింది. వీటిని పిల్లలకి కొన్నిసార్లు పెద్దవాళ్ళకి కూడా ప్రేమగా పిలవడంలో వీటినైతే ఉపయోగిస్తారు. ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోలో ఉన్న ఆ పదాలు ఆ మాటలు ఏంటో చూద్దాం. తెలివైన వాడు, అలాగే చురుకైన వాడు, ఇంటెలిజెంట్, అలాగే క్లెవర్. యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్, యు ఆర్ వెరీ క్లెవర్ అని ఇంగ్లీష్లో అంటాం. నువ్వు చాలా తెలివి కల్లవాడివిరా, నీకు చాలా తెలివి ఉందిరా అని అంటాం కదా. దీన్ని అరబీ భాషలో ఎలా చెప్తారంటే అబ్బాయిలకి షాతర్, షాతర్ అని చెప్తారు. షాతర్ అంటే ఇంటెలిజెంట్ అలాగే క్లెవర్ అనే అర్థం వస్తుంది. ఇంత షాతర్ అంటే నువ్వు తెలివైన వాడివి. అహ్మద్ ఇంత షాతర్ అంటే అహ్మద్ నువ్వు చాలా తెలివి కల్లోడివి, నువ్వు చాలా ఇంటెలిజెంట్ అనే అర్థం అయితే వస్తుంది. అబ్బాయిలకి షాతర్ అని చెప్తారు. అలాగే అమ్మాయిలకి తెలివైంది అలాగే చురుకైంది అని చెప్పాలంటే షాత్ర, షాత్ర అని చెప్తారు. అబ్బాయిలకి షాతర్ అంటారు, అమ్మాయిలకి షాత్ర అని అంటారు. అలాగే చాలా తెలివైన వాడు, వెరీ వెరీ క్లెవర్, వెరీ వెరీ ఇంటెలిజెంట్, జీనియస్, సూపర్ బాయ్, ఇవన్నీ చెప్పడానికి షత్తూర్ అనే పదాన్ని ఉపయోగిస్తారు. అబ్బాయిలకి షత్తూర్ అని అంటారు, షాతర్ అంటారు, షత్తూర్ అంటారు అబ్బాయిలకి. అదే అమ్మాయిలకి నువ్వు చాలా తెలివైన దానివి, జీనియస్, నువ్వు సూపర్ గర్ల్, వెరీ వెరీ ఇంటెలిజెంట్ గర్ల్ అని అమ్మాయిలకి ఎలా చెప్తారంటే షత్తూరా, షత్తూరా అని చెప్తారు. అమ్మాయిలకి షత్తూరా అంటారు, అబ్బాయిలకి షత్తూర్ అని అంటారు. షాతర్, షత్తూర్ అబ్బాయిలకు ఉపయోగిస్తారు, షాత్ర, షత్తూరా అని అమ్మాయిలకు ఉపయోగిస్తారు. అలాగే నా ప్రియమైన వాడు, మై లవ్, మై లవ్లీ బాయ్, వీటన్నింటినీ కూడా అరబీ భాషలో ఎలా చెప్తారంటే హబీబీ, హబీబీ అని చెప్తారు. హబీబీ అంటే మై లవ్, నా ప్రియమైన వాడు, లవ్లీ బాయ్ అనే అర్థం అయితే వస్తుంది. హబీబీ అని అబ్బాయిలకి మగవాళ్ళకి ఉపయోగిస్తారు. అలాగే నా ప్రియమైంది, మై లవ్, మై లవ్లీ గర్ల్ అని అమ్మాయిలకి ఎలా చెప్తారంటే హబీబ్తీ అని అంటారు. హబీబ్తీ ఆడవాళ్ళకి అమ్మాయిలకి ప్రేమగా పిలిచేటప్పుడు హబీబ్తీ అని అంటారు. హబీబ్తీ ష్లోనేచ్ అంటే మై లవ్ ఎలా ఉన్నావు, నా ప్రియమైన ఎలా ఉన్నావు అనే అర్థం అయితే వస్తుంది. హబీబ్తీ జీబ్ హాదా అంటే ప్రేమగా పిలిచినట్టు తీసుకురా అనే అర్థం అయితే వస్తుంది. అదే అబ్బాయిలకైతే హబీబీ అంటారు, అమ్మాయిలకి హబీబ్తీ అని చెప్తారు. అలాగే నా హృదయం అంటే మై హార్ట్, మై హార్ట్ అని అంటారు కదా, మై స్వీట్ హార్ట్ అని అంటాము, మై హార్ట్ అని అంటాము ఇంగ్లీష్లో. తెలుగులో నా హృదయం అని చెప్తారు. దీన్ని అబ్బాయిలకి అమ్మాయిలకి ఇద్దరికి కూడా గల్బీ, గల్బీ అని చెప్తారు. అంటే మై హార్ట్, మై స్వీట్ హార్ట్ అనే అర్థం అయితే వస్తుంది. గల్బీ, గల్బీ ఈ పదాన్ని అబ్బాయిలకి అమ్మాయిలకి ఇద్దరికి కూడా ఉపయోగిస్తారు. అలాగే మై లైఫ్, నా జీవితం అని తెలుగులో అంటాము. మై లైఫ్ దీన్ని అరబీలో ఎలా చెప్తారంటే ఉమ్రీ, ఉమ్రీ అని అంటారు. ప్రేమగా పిల్లల్ని పిలుస్తారు. యా గల్బీ, యా ఉమ్రీ అని పిలుస్తారు. అంటే మై హార్ట్, మై లైఫ్ అనే అర్థం అయితే వస్తుంది. చిన్నపిల్లల్ని ఇలాగా ప్రేమగా పిలుస్తారు. హబీబ్తీ అంటారు, ఉమ్రీ అంటారు, గల్బీ అంటారు. ఇవన్నీ కూడా చిన్నపిల్లల్ని ప్రేమగా పిలిచే పొగడ్తలు అనుకోవచ్చు, అఫెక్షన్ వర్డ్స్ అనుకోవచ్చు. ఉమ్రీ అంటే మై లైఫ్, నా జీవితం అనే అర్థం అయితే వస్తుంది. అలాగే హ్యాండ్సమ్, అందమైన వాడు, అబ్బాయిలకి హ్యాండ్సమ్ అని చెప్తారు, అమ్మాయిలకి బ్యూటిఫుల్ అని చెప్తారు. అందంగా ఉన్నావు అని చెప్పడానికి. హ్యాండ్సమ్ అందమైన వాడు అని అబ్బాయిని ఎలా పొగుడతారంటే అరబీ భాషలో జమీల్, జమీల్ అని అంటారు. ఇంత జమీల్ అంటే నువ్వు చాలా అందంగా ఉన్నావు అనే అర్థం అయితే వస్తుంది. జమీల్ అని మగవాళ్ళకు ఉపయోగిస్తారు. అలాగే బ్యూటిఫుల్, అందమైనది అని అమ్మాయిలకు ఎలా చెప్తారంటే జమీలా, జమీలా అని చెప్తారు. ఇంత జమీలా అంటే నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వు చాలా అందమైన దానివి అనే అర్థం వస్తుంది. జమీల్ అని మగవాళ్ళకు ఉపయోగిస్తారు, అబ్బాయిలకి చిన్నపిల్లలకి అందరికీ కూడా మగవాళ్ళకు ఉపయోగిస్తారు జమీల్ అని. జమీలా అని ఆడవాళ్ళకు ఉపయోగిస్తారు. అలాగే క్యూట్, చక్కనైన వాడు, చాలా చక్కగా ఉన్నాడు అని అబ్బాయిలకు ఎలా చెప్తారంటే హెలో, హెలో అని చెప్తారు. హెలో అంటే చాలా చక్కగా ఉన్నాడు, క్యూట్గా ఉన్నాడు అనే అర్థం అయితే వస్తుంది. హెలో అని అబ్బాయిలకు ఉపయోగిస్తారు. అలాగే ఇదే పదాన్ని అమ్మాయిలకి చక్కనైంది, క్యూట్ గర్ల్ అని చెప్పడానికి హెలువా, హెలువా అని చెప్తారు. అబ్బాయిలకి హెలో అంటారు, అమ్మాయిలకి హెలువా అని చెప్తారు. అలాగే గుడ్, బాగున్నావు, మంచిగా ఉన్నావు అని అంటాం కదా తెలుగులో, దాన్ని ఇంగ్లీష్లో గుడ్ అని అంటారు. అదే అరబీ భాషలోనైతే జైన్ అని అబ్బాయిలకి, జైనా అని అమ్మాయిలకు ఉపయోగిస్తారు. వీడియో చివరికైతే వచ్చేసామండి. ఇలాంటి అరబిక్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరొక కొత్త వీడియోతో మరికొన్ని కొత్త పదాలతో తొందరలోనే మళ్ళీ కలుద్దాం.